ఈ దివాళీకి మీకు ఒక మంచి న్యాచురల్గా ఉండే డెకోర్ అయితే చూపిస్తాను. చాలా అంటే చాలా సింపుల్గా ఎవరైనా చేసుకోవచ్చు. మనకు చుట్టుపక్కల న్యాచురల్గా దొరుకుతూ ఉంటాయి కదా, లీఫ్ కానీ ఫ్లవర్స్ కానీ, వాటితోనే ఇక్కడ నేనైతే మీకు సింపుల్ డెకోర్ని అయితే చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే నచ్చితే దయచేసి ప్లీజ్ లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఫస్ట్ అయితే నేను కోకోనట్ పట్టలు ఉంటాయి కదా, వాటి ఆకులు అయితే తీసుకొచ్చాను. తర్వాత వాటిని నీట్గా శుభ్రంగా అయితే కడిగేసుకున్న తర్వాత ఈ విధంగా మిడిల్లో వస్తుంది కదా ఒక పుల్లలాగా, దాన్ని అయితే తీసేసుకున్నాను. తర్వాత 2 సైడ్స్ ఉంటాయి కదా వాటిని లీఫ్, దాన్ని ఈ విధంగా సేమ్ సైజ్ ఈక్వల్ సైజులో వచ్చేటట్లు కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, ఇలా ఈక్వల్గా అన్ని సైడ్స్ని మధ్యలో కార్నర్లో ఫ్లవర్ వచ్చేటట్లు ఒక సూది తీసుకొని మనకి ఎలా కావాలంటే అలా దాన్ని కుట్టేసుకోవచ్చు. అందరికీ కూడా చాలా ఈజీగా సింపుల్గా యూజ్ అవుతుందని ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. తప్పకుండా ట్రై చేయండి. ఇవి హ్యాంగ్ చేసిన తర్వాత చూడడానికి కూడా చాలా హాయిగా అనిపిస్తుంది. ఎందుకంటే మనం ప్లాస్టిక్ యూస్ చేసే కన్నా ఈ విధంగా మనకు చిన్న చిన్న ఫ్లవర్స్తో చాలా తక్కువ ఖర్చుతో మనకు చుట్టుపక్కల దొరికే వాటితోనే మనం ఈ విధంగా అయితే ఈ దివాళీకే కాదు ఏ ఫెస్టివల్కైనా ఈ విధంగా మనం సింపుల్గా డెకోర్ని అయితే చేసుకోవచ్చు. మనం ఒకసారి ఆలోచిస్తే చాలు, ఈ విధంగానే కాదు ఎన్నో రకాల డెకోర్ అయితే మనంతకు మనమే చేసుకోవచ్చు. ప్లాస్టిక్ యూజ్ చేసే కన్నా ఈ విధంగా సింపుల్గా చేసుకోవడమే చాలా బెటర్ కదా. నాకైతే ఈ విధంగానే అనిపించింది. మరి మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఎందుకంటే ప్లాస్టిక్ అనేది రాను తగ్గించుకోవాలి మనం అంతకు మనమే. సో దానికోసమే అట్లీస్ట్ ఫెస్టివల్స్ టైంలో అయినా మనం న్యాచురల్గా ఉండే ఫ్లవర్స్తో డెకోర్ చేసుకున్న పూజకి యూజ్ చేసినా కూడా చాలా అంటే చాలా బాగుంటుందని నా అభిప్రాయం. మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పాలని ఆశిస్తున్నాను. నేనైతే ఇక్కడ ఒక 3 హ్యాంగింగ్ లాగా అయితే చేశాను. మీ దగ్గర వెయిట్ ఎక్కువ లేకుండా దియా ఉంటాయి కదా, దీపాలు ఉంటే వాటిని ఈ మిడిల్లో అయితే పెట్టవచ్చు. చాలా అంటే ఇంకా చాలా బాగుంటుంది. నా దగ్గర అయితే ప్రస్తుతానికి మట్టితో చేసిన దియా అయితే ఉంది. ఆ దీపం పెడితే అంత వెయిట్ బేర్ చేయలేదు కదా, సో దానివల్ల నేనైతే ఇక్కడ దీపం పెట్టలేదు. కాకపోతే దీపం పెడితే మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకైతే బాయ్. హ్యాపీ దివాళీ.